హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి సాటర్డే రోజు చేసిన వ్లాగ్ అండి. మా పిల్లలకి స్కూల్ ఉండదు కదా, మా సార్కి ఒక్కనికే స్కూల్ ఉంటుంది. అయితే నేను సాటర్డే రోజు టిఫిన్స్ ఏం చెయ్యను. మా సార్ అయితే అలాగే స్కూల్కి వెళ్ళిపోతారు, లెమన్ జ్యూసో లేకపోతే ఏదో ఒకటి తాగి. అయితే మా సారు ఇలా వెళ్ళగానే నాకు ఒక ఫోన్ చేసిండ్రు. ఒకసారి ఇక్కడ రెగ్యులర్గా నువ్వు నాకు టిఫిన్ ఇస్తావు కదా, ఆ గోడకాడికి రా అంటే అది మా పక్కనే ఉంటుంది అనమాట. ఇదంట బర్డు ఆడ కింద పడ్డదంట. దీనికి సరిగ్గా ఎగరడం రావట్లేదంట. కాలుకి కూడా దెబ్బ తాకింది. ఇంట్లో తీసుకెళ్ళి పెట్టు, బయట ఉంటే పిల్లలు కానీ కుక్కలు కానీ తింటాయి, నొప్పి తగ్గినాక మనం ఇంటికి పంపిద్దాం చెప్పి మా సార్ అయితే నాకు చెప్పిండు. ఇక నేనైతే ఈ కింగ్ ఫిషర్ బర్డ్ని అయితే లోపలికి తీసుకొస్తున్నా. దీనికి ఇంకా ఎగరడం కూడా సరిగ్గా రావట్లేదు. అయితే ఫస్ట్ ఏమనుకున్నానంటే ఇలా ఒక సంచి వేసి దానిపైన కొన్ని బియ్యపు గింజలు కొన్ని వాటర్ వేసి ఒక చిన్న డలియా లాగా పెడదామని చెప్పేసి అట్లనే పెట్టినాక నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ చిన్న దాంట్లో సరిగ్గా రావట్లేదు. అందుకే నాది మిషన్ పైన నేను ఈ డబ్బా పెడతా కదా, దీన్ని తీసుకొచ్చి దాంట్లో 2 పేపర్లు కొన్ని బియ్యం వేసి ఒక కప్పులో వాటర్ పెట్టిన. అయినా కూడా ఇదేం తినట్లేదు. ఇది కాలు నొప్పి తగ్గగానే 2 డేస్లో నేను పంపించేస్తాను. ఇక మా పిల్లలు ఇద్దరూ నిద్ర లేవలేదు. ఎలాగో సాటర్డే కదా, స్నానం చేసిన తర్వాతే పనులు చేసుకుంటా అని చెప్పేసి ఈరోజు చాలా రిలాక్స్గా పనులు అయితే స్టార్ట్ చేసిన. రోజు పొద్దుగాల 5 గంటలకు చేస్తా, అది వేరే ముచ్చట. ఇక పొద్దున పిల్లలకైతే సేమియా చేస్తున్నా. సాటర్డే అంటే పిల్లలకి కొంచెం స్పెషల్ ఉండాలి. సండే అంటే మళ్ళీ మా సార్ ఉంటారు, పిల్లలు ఉంటారు, హడావిడిగా ఏదో ఒకటి చేసి పెడతా. ఇక సాటర్డే నాకు అంత హడావిడి ఏమనిపించదు. ఇక కిచెన్లోకి వచ్చి అయితే నేను సేమియా చేస్తున్నా. సేమియా చేస్తూ ఈరోజు కూడా మీ అందరితో కొంచెం మాట్లాడతానండి. నేను నిన్నటిదాకా నా ఎంగేజ్మెంట్ ఎట్లా జరిగిందని చెప్పేసి ఒక 4 వీడియోలలో చెప్పిన, జరిగింది మాత్రమే చెప్పిన. చాలా వరకు చాలామంది సిస్టర్స్ బ్రదర్స్ మంచిగా నాకు రెస్పాన్స్ చెప్పారు. నాకు మీరందరూ అక్క చెల్లె అమ్మ అని చెప్పి కమెంట్స్ పెడుతున్నారు కదా, అవి చదవగానే అసలు నా ఫేస్లో ఒక నవ్వు వస్తుంది. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ముందుగా అయితే మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను. నేను ఎప్పుడు ఒకటే నమ్ముతాను, బంధం కన్నా బలమైనది ఏదీ లేదు అని చెప్పి నేను గట్టిగా అనుకుంటాను. మీ అందరూ కూడా నాకు చాలా జాగ్రత్తలు చెప్తున్నారు, అలాగే ధైర్యం చెప్తున్నారు. బంధం అని ఎందుకన్నానంటే, నా అనుకుంటేనే మనం మంచి మాటలు చెప్తాము. మీరు కూడా నాకు అట్లనే చెప్పినారు కాబట్టి నాకు మీకు బంధం ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి మీరేమంటారో నాకు ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. నేను ఒక్క మాట చెప్తాను, ఈ రోజులలో డబ్బు సహాయం చేసే వాళ్ళకన్నా మాట సహాయం చాలా గొప్పగా చేయొచ్చు అని చెప్పేసి నేను చెప్తాను. ఎందుకు అంటే ఈ రోజులలో ఒకరికి డబ్బు సహాయం చేసేంత డబ్బు మన ఎవరి దగ్గర లేదు. ఇక మనలాంటి పేదోళ్ళ దగ్గర అయితే అస్సలే లేదు. మన అవసరాలకే మన దగ్గర లేనప్పుడు పైసలు వేరే వాళ్ళకి మనం ఎట్లా సహాయం చేస్తాము. కానీ మనకన్నా తక్కువ ఉన్న వాళ్ళని అక్కడ ఇక్కడ చూస్తుంటాం కదా, వాళ్ళని చూసి అయ్యో పాపం ఇంత దీన స్థితిలో ఉండరా ఇట్లుండ్రా అని చెప్పేసి అనుకోవడమే తప్ప మనం చేయగలిగింది ఏదీ లేదు. కానీ మాట సహాయం, ఒకరి జీవితం మనకు తెలిసినప్పుడు అమ్మ అట్లా చేయకు ఇట్లా చేయకు, అది నీకు మంచిది కాదు, ఇది నీ జీవితానికి మంచిగా అవుతుంది, నువ్వు ఇట్లా చేస్తే నీ జీవితంలో బాగుపడతావని ఎదుటి వాళ్ళకు మనం ధైర్యం చెప్తాం కదా, వాళ్ళు కూడా దాంట్లో ఉన్న మంచి చెడు తెలుసుకొని వాళ్ళు సక్రమంగా ఉంటే మనం వాళ్ళ లైఫ్ చేంజ్ అవ్వడానికి కారణం అవుతాం. వాళ్ళకి లైఫ్ లాంగ్ మనం గుర్తుంటాం. అరే పలానా అక్క లేదా పలానా చెల్లెకి రోజు గిట్లా చెప్పింది నా లైఫ్ మారిందని చెప్పేసి మనం గుర్తుంటాం. వాళ్ళ లైఫ్ మారడానికి కూడా మనం ఒక కారణం అవుతాం. అలాంటప్పుడు నేనేమంటా, డబ్బు సహాయం చేయాల్సిన అవసరం ఏం లేదు, మాటలతో కూడా మనం మంచిగా సహాయం చేయొచ్చు, ఒకరికి సపోర్ట్ చేయొచ్చు. ఇంకా బయట అక్కడిక్కడ చూస్తుంటాం కదా, కొంతమంది వాళ్ళు ఏదో నిరాశగా ఉన్నట్లు అలసిపోయినట్టు కొందరు పెద్దవాళ్ళు కనిపిస్తారు. నేను ఎక్కువగా వాళ్ళతోని మాట్లాడడానికి ఇష్టపడతా. నాకు అనిపిస్తుంది కదా, వాళ్ళు నాతో మాట్లాడిన గంట సేపు అయినా అన్నీ మర్చిపోయి నవ్వుతూ మాట్లాడితే చాలు అని చెప్పేసి నేను మాట్లాడటం వల్ల వాళ్ళు అనుకుంటారు కదా, మస్తు మంచిగా ఫీల్ అవుతారు తెలుసా. వాళ్ళ ఫేస్లో అప్పటిదాకా నేను నిరాశ చూసినా అలసిపోయినట్టు చూసినా కూడా జస్ట్ అదొకటి ఇదొకటి వివరాలు అడగంగానే వాళ్ళు మంచిగా హ్యాపీగా ఫీల్ అయితే నవ్వుతారు. నాకు అది చాలా తృప్తినిస్తుంది. ఇక మా అమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే నానమ్మ అమ్మమ్మ పెద్దమ్మ వరుసలతో ఉంటారు కదా, నేను వాళ్ళతో మాట్లాడతా కదా, వాళ్ళు అంటారు అరే భలే మాట్లాడుతున్నావు బిడ్డ, భలే ముచ్చట చెప్తున్నావు,
అని చెప్పేసి వాళ్ళు కూడా కొంచెం టైంని నవ్వుతూ స్పెండ్ చేస్తారనమాట. నాకు అప్పుడు అనిపిస్తుంది వాళ్ళ ముఖంలో నవ్వు చూస్తే, మనము ఎవరికైనా సరే డబ్బు సహాయం చేయకుండా గిట్ల తృప్తిగా మాట్లాడితే వాళ్ళకి ఎంతో సపోర్ట్గా ఉంటుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఈరోజు నాకు మీరు అందరూ కూడా చేస్తుంది అదే. అందుకే మీకు నేను చెప్పింది కరెక్టో కాదో కూడా మీరు నాకు చెప్పండి. ఇక నేను పెట్టిన ఎంగేజ్మెంట్ వీడియోస్కి చాలామంది మంచి కమెంట్స్ చేసిండ్రు, చాలామంది నన్ను క్వశ్చన్స్ కూడా అడిగినరు. నేనైతే వాటికి కొన్నిటికైతే ఆన్సర్ చెప్పాలని అనుకుంటున్నా. సంసారాన్ని బయట పెట్టుకొని గొడవలు అయినాక సంక నాకండి అని చెప్పేసి ఒక సిస్టర్ అన్నారు. మీరు అన్నది చాలా కరెక్టు, కానీ సంసారం అనేది దాపరికం, నేను ఒప్పుకుంటా. నేను ఏమనుకున్నానంటే నా లైఫ్లో జరిగింది ఇంకోటి చాలామంది లైఫ్లో ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ అవ్వాల్సిందే. మరి నాలాగే ఎవరికైనా జరిగితే నేను ఎట్లా మార్చుకున్నానో వాళ్ళు విని వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఇట్లా మార్చుకోవాలి లైఫ్ని, అందరికీ ఒకేలా జరగదు. ఎవరి లైఫ్లో వాళ్ళకి డిఫరెంట్ పెయిన్స్ ఉంటాయి, వాడిని మనం ఎట్లా మార్చుకుంటున్నామా ఇదే ఇంపార్టెంట్ అని చెప్పేసి చాలామంది సిస్టర్స్ ఆలోచించి ధైర్యంగా ముందుకు వెళ్తారని చెప్పి నేనైతే నా పెళ్లి స్టోరీ చెప్పడం జరిగింది. నేనేం సంసారాన్ని అయితే బయటేయలేదు. కాపురం అనేది ఖాళీ పుస్తకం లాంటిది, మనం ఎట్లా రాసుకుంటే మన జీవితం హ్యాస్టేజ్గా అట్లనే ప్రింట్ అవుతుంది. నేను మార్చుకోవడానికి ట్రై చేసిన, అందుకే నేను ఎట్లా ట్రై చేసినా మీ అందరికీ చెప్పాలనుకున్నా అంతే. మా హస్బెండ్ టీచరు, నేను ఆయన గురించి ఎక్కడా కూడా తప్పుగా చెప్పట్లేదు. నాకు మా సార్కి ఇద్దరికీ తెలుసు, ఎవరైనా సరే జరిగిన దాన్ని మార్చలేము అన్నప్పుడు నిజం ఒప్పుకోవడం తప్పేం కాదు. ఇంకోటి అందరికీ తెలిసిన విషయం, ఈ రోజులలో కట్నం తీసుకోకుండా పెళ్ళి చేసుకునే వాళ్ళే ఎవ్వరు లేరు. మా మామయ్య కట్నం అడిగిండు, మా నాన్న కట్నం ఇస్తాను ఒప్పుకుండు. ఒక అబ్బాయికి పెళ్ళి ఫిక్స్ అయిందంటే, ఒక అమ్మాయికి పెళ్ళి ఫిక్స్ అయిందంటే ముందుగా బయట వాళ్ళు ఏమడుగుతారంటే, అబ్బాయి వాళ్ళు కట్నం ఎంత అడుగుతున్నారు, మీరు ఎంత ఇస్తున్నారు, అమ్మాయికి కట్నంగా పెట్టుబోతలు ఏం పెడుతున్నారు అని చెప్పేసి చాలామంది అడుగుతారు కదా. మనం కూడా ఇంత ఇస్తున్నాం ఇంత పెడుతున్నాం అని చెప్పేసి మనం చెప్తాము. అబ్బాయి వాళ్ళేమో మేము ఇంత తీసుకున్నామని వాళ్ళు చెప్తారు. నేను భూమి తీసుకుండా అని చెప్పినా, బంగారం తీసుకుండా అని చెప్పినా, పైసలు తీసుకుండా అని చెప్పినా రేపటి నాడు అవి ఆయనకు చెందుతాయి, నాకు చెందుతాయి, నా పిల్లలకు అవసరం వస్తాయి. కానీ ఇక్కడ ఎవరైనా సరే ఇదే పదం ఉపయోగిస్తారు, నేను ఇంత కట్నం తీసుకొచ్చినా నువ్వు ఇంత కట్నం తీసుకున్నావు అని చెప్పి. అందరికీ తెలిసి ఉన్న పుస్తకాన్ని నేను చదవడం తప్పేమని నాకు అనిపించలేదు. ఇష్టం లేని పెళ్ళి చేసుకొని మరి ఇష్టం లేనిదే కాపురం ఎట్లా చేస్తున్నావమ్మా అని చెప్పేసి కొంతమంది అడిగినరు. నేను ఒకటే చెప్తాను సిస్టర్, దాదాపుగా 70% అమ్మాయిలకు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని అడగకుండానే పెళ్లి చేస్తున్నారు. అలా అని చెప్పేసి ఎవరైనా సరే సంసారాలని కూల్చుకోరు. పెళ్ళంటేనే అడ్జస్ట్మెంట్, అంతేగాని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను, ఇష్టం లేకుండా కాపురం ఎట్లా చేస్తారు అని చెప్పేసి ఎవరిని అడగొద్దు. ఎందుకు అంటే ఈ క్వశ్చన్కి నేనే కాదు ఎవరిని అడిగినా కూడా ఇష్టంతో పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా సరిగ్గా ఆన్సర్ చెప్పలేరు. ఇప్పుడు నేను ఇష్టం లేని పెళ్ళి చేసుకున్నందుకు ఎట్లా ఆలోచించాలి, మా అమ్మ నాన్న నాకు ఇష్టం లేకుండా పెళ్ళి చేసిండ్రు, నా మాట ఎవ్వరు వినలేదు, నేను వీళ్ళు చెప్పినట్లు ఎందుకుంటా, నేను ఇష్టం లేని కాపురం ఎట్లా చేస్తా అని చెప్పేసి నేను ఆలోచించను. ఒకటి చెప్తా, ఎప్పుడైతే మనం మన కోసం మాత్రమే ఆలోచిస్తామో, మనం ఇండివిజువల్గా మాత్రమే ఆలోచించుకొని ఎవరు ఎట్లా పోతే నాకేంది, నేను మంచిగా ఉండాలని చెప్పేసి సెల్ఫిష్గా అనుకుంటామో అప్పుడు మాత్రమే మనం మన కాపురాన్ని కూల్చుకుంటాం. ఇప్పుడు మా నాన్న నాకు పెళ్లి చేయడానికి 20 లక్షల రూపాయలు ఖర్చు అయినాయి. మా నాన్న అంత కష్టపడి నాకు పెళ్లి చేసినా కూడా నాకు ఇష్టం లేని కాపురం చెయ్యను అని చెప్పేసి నేను అంటే, మా నాన్నకు 20 లక్షలు సంపాదించడానికి ఎంతో కష్టపడి ఎన్నో ఏండ్లు పట్టింది. నా తర్వాత పెళ్లి చేయడానికి మా అక్క ఉంది. మాకు చూడడానికి అన్నవాళ్ళు ఎవరూ లేరు. మా అమ్మ మా నాన్నకైతే ఆరోగ్యం అస్సలు బాగుండదు. రేపటి నాడు నాకు పెళ్లి చేయడానికి 20 లక్షలు పట్టింది. ఒక 3 ఏళ్ళ తర్వాత మా అక్కకి పెళ్లి చేయాలంటే కూడా అంతే పైసలు కావాలి కదా. మరి మా నాన్న ఎట్లా తీసుకొస్తాడు, మా నాన్న అలసిపోతాడు, మా నాన్నకు నేను అట్లా చేయొద్దు అని చెప్పేసి నేను ఆలోచించిన. ఇంకోటి మా సార్ అంటే నాకు భయంతోనే కదా నేను పెళ్ళి ఇష్టం లేదని చెప్పిన. ఒక పర్సన్ గురించి పక్క వాళ్ళు ఏం చెప్పినా కూడా దాంట్లో సగం నిజం ఉండదు. నేను అనుకున్నాను కదా, అక్కడ ఇక్కడ మాటలు విని భయం పెంచుకున్నా. నేను తనతో ఉండి తన పక్క నుండి చూస్తేనే కదా తను ఏంటో తెలిసేది అని చెప్పేసి నాకు నేను నచ్చజెప్పుకున్నాను. మా మామయ్య, అక్కలు, బావలు వీళ్ళందరూ నా జీవితం బాగుంటుందని మా నాన్నకి ఒక నమ్మకం కలిగించారు. నేను నా కోసం కాకుండా వీళ్ళందరి కోసం ఆలోచించే నా లైఫ్ని నేను ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని
చెప్పుకున్నాం. 70% అమ్మాయిలు పెళ్ళైన తర్వాత ఇష్టంతో పెళ్లి చేసుకున్నా కూడా వాళ్ళ జీవితం వాళ్ళకు కష్టంగా మారుతుంది. ఎవరు బయటికి చెప్పకుండా సప్పుడు గంట సర్దుకుపోయి సంసారం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంతేగాని ఇష్టం లేకుండా ఎట్లా చేస్తున్నావు అని చెప్పేసి ఎవరు అడిగినా కూడా దానికి సరైన సమాధానం ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకు నీ సోది, నీ ఓవర్ యాక్షన్ మాకెందుకు, నీ కథ మాకెందుకు, ఇంకోటి నీ సింపతి వ్లాగ్స్ భలే చేస్తున్నావు అని చెప్పేసి చాలామంది అన్నారు. నేను ఒకటే చెప్తున్నా, నేను ఫస్ట్ నా సబ్స్క్రైబర్స్ అడిగితే నా స్టోరీ చెప్పిన ఎంగేజ్మెంట్ది. నాకు అనిపించింది నాలాగే ఎంతోమంది ఆడపిల్లలకు ఇట్లనే ఉంటుంది దాదాపుగా. నాకేం స్పెషల్ కాదు, కానీ నేను నా స్టోరీ చెప్తే ఈ చెల్లకు జరిగినట్టే నా జీవితం కూడా గిట్లా జరిగింది, నా జీవితం కూడా గిట్లా బాధలు ఉండే, ఊకే బాధలున్నాయి అని చెప్పేసి ఏడుస్తూ కూసోకుండా ఎంతో కొంత నా స్టోరీ వాళ్ళకు ఉపయోగపడుతుంది, నేను ఎట్లా ముందుకు వెళ్ళినో వాళ్ళకి చెప్తే వాళ్ళ లైఫ్లో ఉండే చిన్న చిన్న సమస్యలు కూడా పెద్ద సమస్యలు కావు, ఎప్పటికైనా సర్దుకుంటాయి అని చెప్పేసి వాళ్ళందరికీ ఒక ధైర్యం వస్తుంది అన్నట్టుగా నేను నా స్టోరీ చెప్పాలనుకున్నా. అందరు చేసుకున్నట్టే నువ్వు పెళ్ళి చేసుకున్నావు, నువ్వేం గొప్ప కాదు, నేను గొప్ప అని కూడా ఎక్కడ చెప్పట్లేదు. కానీ నాకు నా జీవితం గొప్ప, నా అమ్మ నాన్నకు నా జీవితం గొప్ప. ఎందుకు అంటే నేను ఒకే రోజు మా నాన్న వాళ్ళతోని ఫైట్ చేసిన, నాకు ఎంగేజ్మెంట్ ఇష్టం లేదు, నేను చేసుకోను అని చెప్పేసి. ఇంట్లో ఉన్న పరిస్థితులకు ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా నేను ఓకే చెప్పేసిన. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను మా అమ్మ నాన్నని ఒక్కటంటే ఒక్క రోజు కూడా నేను వాళ్ళకి ఏమనలేదు తెలుసా. మీరు నాకు ఇష్టం లేకుండా పెళ్ళి చేసుకున్నారు, నాకు ఇంత బాధ ఉంది, ఇంత కష్టం ఉంది, ఇంత సంతోషం ఉంది అని చెప్పేసి నేను ఏనాడు నోరిప్పి చెప్పలేదు. ఎందుకు అంటే ఆల్రెడీ వాళ్ళు అన్ని సిచ్యువేషన్స్ ఆలోచించి చేసినాక కూడా నేను ఊకే పుండు మీద కారం చల్లినట్టు ఊకే అమ్మ నాన్నని బాధ పెట్టొద్దు అని చెప్పేసి నేను డిసైడ్ అయ్యి నేను నా బతికేందో నేను నా ముందుకు తీసుకుపోతున్నా. కానీ ఇప్పటికీ మా నాన్న అంటారు కదా, నా నెత్తి మీద చేయవెత్తి నా బిడ్డ మంచిది, అసలు దీని కడుపులో ఎంత బాధ ఉంటుందో ఎంత సుఖం ఉంటుందో ఎప్పుడు అడిగినా కూడా ఏం చెప్పదు. ఎట్లున్నావు బిడ్డ అంటే మంచిగా ఉన్నా అంటుంది. నీ కష్టం ఏందో నీ సుఖం ఏందో ఆ భగవంతుడికే తెలుసు బిడ్డ అని చెప్పేసి మా నాన్న అంటారు. నాకు అనిపిస్తుంది మా నాన్నకి ఈ తృప్తినిచ్చిన కదా నా బిడ్డ అన్నిట్లలో మంచిగానే ఉంటుంది, ఇదేం చెప్పదు అని చెప్పేసి మా నాన్న నా గురించి మంచిగా ఆలోచించి నేను నాన్నకి గొప్పగా అనిపించిన నాకు ఆ తృప్తి చాలు. అందరి లైఫ్ ఒకేలా ఉండదు, మనం మన లైఫ్ని ఎట్లా మార్చుకుంటామా అని చెప్పి మన చేతుల్లో ఉంటుంది. లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళకే కాదు స్టోరీ ఉండేది, లైఫ్లో ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా ఒక కథ ఉంటుంది. నేను నా కథని మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. నాకు తెలిసిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మన అందరం 10th క్లాస్ చదివే ఉంటాం కదా. ఇప్పుడు 10th క్లాస్లో 30 మంది ఉండరు అనుకో, పైకి చూడడానికి ఏం కనపడుతుంది, అందరి లెక్కనే మనం 10th క్లాస్ చదివినాం 10th క్లాస్ అయిపోయింది అని అనిపిస్తుంది. కానీ 10th క్లాస్లో 30 మంది ఉంటే ఆ 30 మందికి 30 కథలు ఉంటాయి. ఇప్పుడు దాంట్లో ఒక ఇద్దరిని తీసుకుందాం, అదే నేను నా ఫ్రెండ్ సింధు అనుకోండి. నాకేమో నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు మా నాన్న అసలు ఒక ₹2 అడిగినా కూడా మా నాన్న దగ్గర లేవు, అసలు ఇవ్వకపోయేది. నా ఫ్రెండ్ సింధు ఉంది కదా, రోజు ₹2 తీసుకొని వచ్చేది. వాళ్ళ పేరెంట్స్ ఎడ్యుకేటెడ్, ఇంకా వాళ్ళకి కొంచెం మంచిగానే ఉంది, రోజు దానికి ₹2 ఇచ్చేది. ఆ ₹2తోనే అది రేగుపళ్ళు కొనుక్కునేది. నువ్వు కూడా కొనుక్కోవే అంటే ఇవాళ మా నాన్న నాకు పైసలు ఇవ్వలేదని నేను చెప్పినాక రెండో రోజు కూడా అట్లనే అయింది. మూడో రోజు ఏం చేసిందంటే, అప్పుడు ఆ 2 రోజులు తను కొనుక్కున్నది కదా వాటిని నాకు షేర్ చేసింది. మూడో రోజు నన్ను అడగకుండానే నాకు రేగుపళ్ళు ఇచ్చింది. ఇక నా 10th క్లాస్ మొత్తం చిన్న చిన్న రేగుపళ్ళు కానీ జామకాయలు కానీ నాకు అదే కొనిచ్చింది. ఇంకా పక్కన వేరే వాళ్ళకి కొన్నిసార్లునేమో వాళ్ళ బ్యాగ్ మంచిగా ఉండేది, నా బ్యాగ్ చినిగిపోయేది. ఒకవేళ నేనే కొత్త యూనిఫామ్ కొనుక్కున్నాను అనుకో, నా ఫ్రెండ్స్కి 1 ఇయర్ పాటు అదే పాత యూనిఫామ్ ఉండేది. ఇట్లా ఇప్పుడు నా స్టోరీ చెప్పాలంటే నేనేం చెప్తా, నా ఫ్రెండ్స్ సింధు ఉండేది, మా నాన్నకి పైసలు లేవని నాకు పైసలు ఇవ్వకపోతే అది నాకు రోజు రేగు పండ్లు కొనిచ్చేది, అసలు మంచిగా నన్నైతే మంచిగా చూసుకునేది, మేము కలిసిమెలిసి ఉండేది అని చెప్పేసి 10th క్లాస్ స్టోరీ అనగానే నేను ఇట్లా చెప్తా. సింధు ఏం చెప్తుంది, మా ఫ్రెండ్ ఉండేది, దానికి ఎప్పుడైనా సరే వాళ్ళ నాన్న పైసలు ఇవ్వకపోతే కానీ నాకు మా అమ్మ మా నాన్న ఇచ్చింది కదా, నేను రేగు పళ్ళు కొనుక్కునేటప్పుడు నేను దానికి కూడా కొనిచ్చేది అని చెప్పేసి దానికి ఒక కథ ఉంటుంది. మా ఇద్దరికి చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా, అది కూడా లైఫ్ కూడా అంతే. నేను ఏమనుకున్నానంటే ప్రతి ఒక్కరికి పెళ్ళి అవుతుంది, అది కామన్. కానీ ఎవరి లైఫ్కి ఏ స్టోరీ ఉంది, వాళ్ళు ఎట్లా మార్చుకున్నారు అని చెప్పేసి 10 మందికి చెప్తే వాళ్ళు కూడా కొంచెం
ఆ స్టోరీకి కనెక్ట్ అయ్యి నేను ఇట్లా చేస్తున్నా ఇది తప్పు, నేను ఇట్లా చేస్తున్నా ఇది మంచి అని చెప్పి తెలుసుకుంటారని చెప్పి నాకు అనిపించింది కాబట్టి నేను నా ఎంగేజ్మెంట్ స్టోరీ మీ అందరితో షేర్ చేసుకున్నాను. ఈ స్టోరీలో నేను ఎవరిని తక్కువ చేసి కానీ ఎవరి గురించి గొప్పగా కానీ చెప్పలేదు. ఆడ జరిగింది జరిగినట్టు చెప్పుకొచ్చిన. నేను కొంచెం నన్ను ఇట్లా తీసేసినట్టు మాట్లాడినా, బ్యాడ్గా మాట్లాడినా కూడా నేను వాటిని వెంటనే తీసుకోలేను. నాకు 24 అవర్స్ మైండ్లో అవే ఉంటాయి. నన్ను ఇట్లా అన్నరే అని చెప్పేసి బాధపడతా. ఇప్పుడు చాలామంది ఎంగేజ్మెంట్ స్టోరీ చెప్పడం వల్ల అట్లనే మాట్లాడినరు. నేను వాళ్ళకి ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఈ చిన్న చిన్న వాటికైతే నాకు తెలిసినంత వరకు నేను ఆన్సర్ చెప్పిన. ఒకవేళ నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే మీరు అమ్మ నువ్వు ఇట్లా మాట్లాడినవరా ఇది తప్పు అని చెప్పేసి మీరు నాకు చెప్తే నేను ఖచ్చితంగా దాన్ని సరి చేసుకొని ఇక ముందు ఇట్లా మాట్లాడకుండా చూసుకుంటాను. ఇంకా మీకు క్షమాపణ కూడా చెప్తాను. ఎందుకు అంటే లైఫ్లో మనం చేసేది మంచి అని ఎప్పుడు భ్రమలో ఉండొద్దు. పక్క వాళ్ళు చూపించే తప్పులు కూడా మనం చూసుకొని సరి చేసుకోవాలి అనేది నా ఉద్దేశము. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే రేపటి నుంచి నా పెళ్ళి ఎట్లా జరిగింది, షాపింగ్ ఎట్లా జరిగింది, మేము ఏం చేసినాం అనేది ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటానండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.